అమెరికా భూభాగంలో వైట్ హౌస్ లో కూర్చొని అమెరికాలో కూర్చొని భారత్ కు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? భారత్ కి కాదు, ప్రపంచానికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఒక దేశంలో కూర్చొని మరో దేశానికి బేసిక్ డిప్లొమాటిక్ నైసిటీస్ కూడా అనుమతించవు. ఫ్లోరిడాలోని టాంపాలో ఉండి అసీముని మేము మా ఉనికికి ప్రమాదం ఏర్పడితే మేమే పడిపోవడం కాదు, సగం ప్రపంచాన్ని పడిపోతాం, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాడు అని చెప్పి అన్నాడు. ఇది మరి ట్రంప్ అమెరికాకు ఎందుకు రుచించింది? సో అందువల్ల 30 ఏళ్ళుగా అమెరికా మనకు వ్యూహాత్మక ఫ్రెండ్షిప్. అమెరికాతో మామూలు మిలిటరీ అగ్రిమెంట్లు చేసుకోలే, కలిపి మిలిటరీ విన్యాసాలు చేసాం, కలిపి క్వాడ్లో ఉన్నాం. తర్వాత మిడిల్ ఈస్ట్లో I2 U2 అని ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఉన్నాం. మీకు పాలస్తీనాను వదులుకొని పాలస్తీనా విషయంలో అమెరికా మిత్ర దేశం అని ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నాం. అమెరికా నుంచి ఆయుధాలు కొనుక్కోవడం మొదలు పెట్టాం. ఒకప్పుడు రష్యా నుంచి మన టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్లో 75% రష్యా నుంచి ఉండే, ఇప్పుడు 36% పడిపోయి అమెరికా నుంచి కొనుక్కున్నాం. అందువల్ల మనము చైనాను నమ్మవచ్చా అంటే చైనాను కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఆ మాటకైతే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. కాషియస్గా గివ్ అండ్ టేక్ అప్రోచ్లో ఉండాలి మనకు. అంటే చైనా విషయంలో ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే చైనాతో మనకు 62లో వార్ జరిగింది, తర్వాత దాదాపు 40 ఏళ్ళ వరకు ఏమీ జరగలేదు. 2020లో గాల్వాన్ ఇన్సిడెంట్ జరిగింది. నేను అనే క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలో శత్రు దేశాలుగా ఉన్నవి కూడా చరిత్రను పక్కకు పెట్టి వర్తమానంలో దేశ ప్రయోజనాలు చూసుకుంటాయి. మీకు జపాన్ ఉంది, సెకండ్ వరల్డ్ వార్లో ఎండింగ్లో జపాన్లోని హిరోషిమా నాగసాకిల మీద అణుబాంబులు వేసింది ఎవరు? అమెరికా. ఇలా జపాన్ అమెరికా ఎంత మంచి ఫ్రెండ్స్. ఆ మాటకైతే బ్రిటన్ మనకు 200 ఏళ్ళు పాలించింది, మన అల్లూరు సీతారామరాజు చంపేసింది, మన భగత్ సింగ్ నురి తీసింది, జలియన్ వాలాబాగులో ఊచకోత కోసింది మనల్ని. మనం బ్రిటన్తో మనం ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోలేదా? ఫ్రీ ట్రేడ్ డీల్. మన విపరీతంగా అవమానించిన దేశం కదా, 200 ఏళ్ళు పీల్చి పిప్పి చేసి దోచుకున్న దేశం కదా. మరి ఆ దేశంతో మనం ఇప్పుడు సంబంధాలు ఎందుకు పెట్టుకున్నాం? ఆ మాటకైతే బంగ్లాదేశ్ అసలు పాకిస్తాన్ నుంచి విడిపోయి ఏర్పడిన దేశం కదా, ఆ దేశ విమోచనకు మనం సహకరించి ఇప్పుడు మనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం పాకిస్తాన్కి అనుకూలంగా పోయింది కదా. ఆ మాటకైతే అమెరికా రష్యా ప్రత్యర్థులు కదా. అలాస్కాలో ట్రంప్ పుట్టిన మధ్య ఎంతటి ఫ్రెండ్షిప్ కనబడింది మీకు. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండవు. అందువల్ల చైనా ఎవరిపైన మనం ఓవర్ డిపెండెంట్ ఉండొద్దు, అమెరికా పైన ఉండొద్దు, చైనా పైన ఉండొద్దు, రష్యా పైన ఉండొద్దు. మనము మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నాన్ అలైన్మెంట్ అంటే అలీన విధానము, స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలి. మల్టీ అలైన్మెంట్, ఇది మల్టీపోలార్ ప్రపంచం. ఏ ఒక్క అగ్రరాజ్య ఆధిపత్యాన్ని మనం అంగీకరించకూడదు, ఏ ఒక్క దేశం పైన ఆధారపడి ఉండకూడదు. అందువల్ల అలాగా చైనా మనకు ఉపయోగపడితే మనం ఉపయోగించుకుంటాం. మనం కోరుకోని శత్రుత్వాన్ని అమెరికా ఎందుకు కోరుకుంటుంది? ఇది అమెరికా మొత్తం మనతో శత్రుత్వం కోరుకుంటుందని కూడా మనం కంక్లూజన్కి రాలేము. కానీ ఫండమెంటల్గా అమెరికా పాలసీ ఏంటంటే తన ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ప్రపంచం అంతా నడవాలి. సో నడవడానికి రెసిస్ట్ చేస్తే అమెరికా బుల్లి చేస్తుంది, దానికి తిరగబడితే చైనా లాగా మళ్ళీ అమెరికా తోక ముడుచుకుంటుంది. ఇప్పుడు ప్రపంచ అనుభవం కదా, ఒక్క మన దేశంతోనే కాదు. ఇప్పుడు అమెరికా, మీరు డెన్మార్క్ ఉంది, అమెరికాకు మిత్ర దేశము, యూరోప్లో ఒక భాగము, డెన్మార్క్లో గ్రీన్లాండ్ ఇచ్చేమంటున్నాడు కదా. సో యూరోపియన్ యూనియన్ మొత్తం పైన మీరు అసలు నేను నాటో నుంచే వెళ్ళిపోతానంటున్నాను. అమెరికా నిర్మించిన కూటమి అది, మిలిటరీ అలయన్స్. నేను నాటో నుంచి వెళ్ళిపోతాను, మీ డిఫెన్స్ మీరు పెంచుకోండి అంటున్నాడు. సో అమెరికా బెదిరించిన ఏ దేశం ఉంది నాకు చెప్పండి. సో అమెరికన్కు క్లయింట్గా పనిచేస్తామంటే అభ్యంతరం లేదు. పాకిస్తాన్ ఉంది, అమెరికాతో క్లయింట్గా ఉంటుంది. చూడండి పాకిస్తానే, అటు మీరే మొదట్లో చెప్పిన అమెరికాతో ఉంటుంది, అది చైనాతో ఉంటుంది. మరి అభ్యంతరం లేదా పాకిస్తాన్ విషయంలో? అందువల్ల భారతదేశం ఎప్పుడు కూడా ఒకటి తన స్ట్రెంగ్త్ మీద తాను నమ్ముకోవాలి, ఇంకో దేశాన్ని నమ్ముకొని ఎప్పుడు విదేశాంగ విధానం ఉండకూడదు. ఇప్పుడు ఉక్రెయిన్ గత ఏం పట్టింది? అమెరికాను యూరోప్ నమ్ముకొని రష్యా లాంటి పెద్ద దేశంతో యుద్ధానికి దిగింది. ఇలా పరిస్థితి ఏంది? 20% భూభాగాన్ని కోల్పోయింది, $100 కోట్ల ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు ఆ భూభాగాన్ని శాశ్వతంగా వదులుకొని రష్యాతో ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మోడీ యుద్ధం అన్నట్టుగా అమెరికా మంత్రి ఎవరో మాట్లాడినట్టున్నారు. ఏంటి ఈ మాటలు? సార్ పీటర్ నవారో అని ఇది అమెరికా వైట్ హౌస్లో ట్రంప్ అడ్వైజర్. ఆయన ఫైనాన్షియల్ టైమ్స్ రాసిన వ్యాసంలో ఈ వ్యాఖ్య చేశాడు. సో మోడీ యుద్ధం ఎలా అవుతుంది, మనం ఏం చేస్తున్నాం, అదే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేస్తుంది.
ఈ వార్కి ఇండియా కారణం కాదు. అవును. ఈ వార్ ఎందుకు వచ్చింది? అమెరికా నాయకత్వంలో నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే మిలిటరీ కూటమి అవును. పోస్ట్ కోల్డ్ వార్ సోవియట్ అంతర్ధానం తర్వాత తూర్పు వైపుగా మేము ఎక్స్పాండ్ కాము అని అష్యూరెన్స్ ఇచ్చింది రష్యాకు. ఇందుకు భిన్నంగా తూర్పు యూరప్ దేశాలను కలుపుకుంటూ రష్యా పొలిమేరలాగా వచ్చింది. ఇక ఉక్రెయిన్ కూడా కలుపుకున్నా ఉన్నప్పుడు రష్యా బిగ్ వార్నింగ్ ఇచ్చి యుద్ధం మొదలుపెట్టాడు. ఇది నేను చెప్పేదే కాదు, ట్రంప్ కూడా చెప్పాడు. అవును. ట్రంపే కూడా అన్నది ఏంటి? సో ఎవడైనా తన ప్రత్యర్థుల బలగాలు పొలిమేరల్లో ఉంటే ఊరుకుంటాడా? పుట్టింది తప్పేముంది, యుద్ధం మొదలుపెట్టింది ఉక్రెయిన్ అని చెప్పి ఉక్రెయిన్ తప్పట్టాడు ట్రంప్. సో అందువల్ల ఇండియాకు సంబంధం లేదు. ఏమైనా సంబంధం ఉంటే అది నాటోకు ఉండాలి, ఉక్రెయిన్కు ఉండాలి. సో తర్వాత ఈ యుద్ధాన్ని ఫైనాన్స్ చేస్తున్నది ఎవరు? ఉక్రెయిన్ ఆయుధాలు ఇచ్చి 10%, 15% కమిషన్ పొందుతున్నది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీ. మనమేం ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వలే, రష్యాకి ఆయుధాలు ఇవ్వలే. ఇకపోతే రష్యాతో మన రిలేషన్స్ 2022లో మొదలు కాలే. 2022లో ఉక్రెయిన్ వార్ మొదలు అయింది. అంతకన్నా ముందు మనకు రష్యాతో రిలేషన్స్ లేవా? సోవియట్ కాలం నుంచి మనకు రష్యా మిత్రదేశము, రష్యాతో రిలేషన్స్ ఉన్నాయి. ఒక దశలో అయితే 75% మన డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. ఇప్పుడు అది 36% పడిపోయింది. అందువల్ల రష్యాతో మనం ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఇండియా రష్యా. అయితే వాదన ఏంటంటే మీరు ఆయిల్ దిగుమతి చేసుకొని ఈ యుద్ధానికి కావాల్సిన డబ్బును సమకూరుస్తున్నారు రష్యాకు అని అంటారు. సో మన పైన శాంక్షన్స్ విధిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతుంది, ఇది లాజిక్. కానీ అసలు రష్యా పైన శాంక్షన్ విధిస్తే ఆగలేదు కదా. ఇప్పుడు రష్యా పైన 20,000 నుంచి 30,000 శాంక్షన్స్ విధించారు. రష్యాకు చెందిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ $350 బిలియన్ అమెరికా ఫ్రీజ్ చేయించింది. మీకు రష్యా రూబుల్ రబుల్ అవుతుందని చెప్పి బైడెన్ మాట్లాడాడు. అది గులకరాళ్ళలాగా మారిపోతుందని. విచిత్రం ఏంటంటే ఇవన్నీ పుటిన్ ఐసోలేట్ అవుతాడు అని చెప్పారు. పుటిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుందని చెప్పారు. ఏం జరిగింది? ఇవేవీ జరగలేదు కదా. ఇవేవీ జరగకపోగా పుటిన్ డిసెంబర్లో ఇండియాకి వస్తున్నాడు, చైనాలో ఉన్నాడు ఇప్పుడు. సో పుటిన్ హాజ్ ఎక్స్పాండెడ్. నార్త్ కొరియాకు చెందిన 10,000 మంది సోల్జర్స్ వెళ్ళి రష్యాతో పోరాడారు. ఇరాన్ డ్రోన్లు పంపించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా మిత్రదేశమైన UAE రాజు ఇటీవల రష్యాలో పర్యటించారు. సో ఆఖరికి ట్రంపే పుటిన్కు కరచాలం ఇచ్చి ఎర్ర తివాచి రెడ్ కార్పెట్ పలిచి అలాస్కాలో వెల్కమ్ చెప్పారు. మరి ఎక్కడెక్కయ్యారు మీరు? ఇప్పుడు అమెరికా 20,000 శాంక్షన్స్ పెడితేనే యుద్ధం ఆగలే. ఇండియా పైన శాంక్షన్ పెడితే యుద్ధం ఆగుతుందా? ఏమైనా లాజిక్ ఉందా? ఇప్పుడు ఇండియా కొనది అనుకుందాం లాజికల్లీ, రష్యా ఆయిల్ ట్రేడ్ ఆగిపోతుందా? చైనాకు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇరాన్ ఉంది. ఇరాన్ నుంచి ఒకప్పుడు భారతదేశం మొత్తం ఆయిల్ ఇంపోర్ట్స్లో 10 to 12% ఇరాన్ నుంచి ఉండేది. కానీ అమెరికా ఎప్పుడైతే ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఇండియాతో ఇరాన్తో న్యూక్లియర్ డీల్ క్యాన్సిల్ చేసుకొని ఇరాన్ పైన ఆంక్షలు పెట్టడంతోనే ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ పూర్తిగా తగ్గించింది. మరి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అయిపోయినాయా? ఆ ఆయిల్ అంతా చైనాకు ఉంటుంది. అలాగే వెనుజులా పైన ఆంక్షలు పెట్టింది. వెనుజులా నుంచి ఇండియా ఆయిల్ కొనడం దాదాపు మానేసింది. ఏమన్నా వెనుజులా ఆయిల్ ట్రేడ్ ఆగిపోయిందా? అంటే ఇరాన్, వెనుజులా లాంటి చిన్న దేశాలే ఇండియా కొనకపోయినా ఆయిల్ అమ్ముకుంటున్నాయి. ఇక రష్యా అమ్ముకోలేదా? ఇప్పుడు రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ కొంటున్న దేశం ఇండియా కాదు, చైనా. సో మీకు రష్యాలో అమ్ముతున్న ఆయిల్ ఎక్స్పోర్ట్, క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 47% చైనా కొంటే 38% ఇండియా కొంటుంది. పోనీ రష్యా నుంచి అత్యధికంగా గ్యాస్ కొంటున్న దేశం ఇండియానా? కాదు, యూరోపియన్ యూనియన్. 51% యూరోపియన్ యూనియన్ కొంటుంది. రష్యన్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో 51% మీకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNGలో. రష్యా పైప్డ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా కొంటుందా? నథింగ్. 30% చైనా కొంటుంది. రష్యా CNG ఎక్స్పోర్ట్స్లో 22% చైనా కొంటుంది. అసలు రష్యానే కాదు, అమెరికా ఆంక్షలను ధిక్కరించి ఇరాన్ నుంచి కూడా కొంటోంది. మరి మీరు చైనా ఒక్క మాట ఎందుకు అనలేరు? అసలు యూరోపియన్ యూనియన్ ఎందుకు కొంటోంది? ఈవెన్ టుడే యూరోపియన్ యూనియన్ కొంటోంది కదా. యూరోప్ యొక్క గ్యాస్ నీడ్స్లో 19% రష్యానే బీట్ చేస్తుంది ఈవెన్ టుడే. పోనీ ట్రేడ్, అమెరికా ట్రేడ్ ఆపిందా రష్యాతోని? రష్యాతో ఇటీవల పుటినే చెప్పాడు ఓపెన్గానే 20% పెరిగింది ట్రంప్ వచ్చాక US రష్యా ట్రేడ్. అలాస్కాలో ఉక్రెయిన్ యుద్ధం ఆపుతామని కలిసామని చెప్పి ఏం మాట్లాడుకున్న ట్రంప్ పుటిన్లు? రష్యాలో అమెరికా ఇన్వెస్ట్మెంట్ పెంచడము. ఎగ్జాన్ మొబిల్ అమెరికన్ కంపెనీ రష్యాలో
పెట్టుబడులు పెట్టడం, రష్యా సకాలిన్ చమురు క్షేత్రంలో పెట్టుబడి పెట్టడంపై మాట్లాడుకున్నారు. అసలు రష్యా అమెరికా ట్రేడు బ్రహ్మాండంగా పెరుగుతుంటే ఇండియా ఉక్రెయిన్ యుద్ధాన్ని స్పాన్సర్ చేసిందని అంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా?